మన ఫ్యామిలీలో కానీ ఇంట్లో కానీ ఒక డాక్టర్ ఉంటే ఆ ధైర్యం భరోసా వేరేగా ఉంటుంది కదా. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి మెడికల్గా వాళ్ళ రిఫరల్స్, మెడిసిన్స్ ప్రిస్క్రిప్షను, ఇలా స్టిచెస్ ఇప్పదీయించుకోవటము, ఇంజెక్షన్స్ చేయించుకోవటము, ఇవన్నీ సర్వీసెస్ మనకి చక్కగా అందుబాటులో జరిగిపోతూ ఉంటాయి. మా నాయనమ్మ అంటుండేది, ఏంటి అందరూ ఇంజనీరింగే చదువుతున్నారు, ఒక్కళ్ళు కూడా డాక్టర్ చదవట్లేదని చాలా ఫీల్ అయిపోతూ ఉండేది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఫీల్ అయ్యేదో మా నాయనమ్మ. మేము ఎక్కడికన్నా వెళ్తే మేము ఇంజనీర్స్ అంటే ఎవ్వరూ పట్టించుకోరు, వీరి డాక్టర్ అనగానే చాలా ఆటోమేటిక్గా వెంటనే అప్రిసియేషను, రెస్పెక్టు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే పాపం ఈ డాక్టర్ అని చెప్పగానే వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని. కాకపోతే ఈ డాక్టర్స్కి ఉండే క్రేజే వేరు. వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సింపతి, ఎంపతి కూడా ఎక్కువగా ఉంటాయి కదా.